హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో ఇడ్లీ పిండి పునుగులు అలాగే కొబ్బరి చట్నీ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎక్కువగా ఇడ్లీ పిండితో ఇడ్లీ కానీ రొట్టె కానీ వేసుకుంటూ ఉంటాం కదండి. కానీ ఇలా ఒకసారి పునుగులు కూడా చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి. బ్రేక్ఫాస్ట్లో తినచ్చు, స్నాక్ లాగా తినచ్చు. అప్పటికప్పుడు సింపుల్గా అయిపోతాయండి, పెద్ద టైం కూడా పట్టదు. అలాగే మా సైడ్ హోటల్స్లో కూడా ఎక్కువగా ఈ పునుగులు ఉంటాయి. ఇడ్లీ పిండి పునుగులకి ఇడ్లీ పిండి 3 కప్పులు తీసుకున్నానండి. పిండి ఇలా గట్టిగా ఉండాలి, పల్చగా ఉండకూడదు, ఎందుకంటే పునుగులు కదా మనం వేసేది. అలాగే నేను ఇడ్లీ పిండి కోసం పొట్టు మినపప్పు వాడతాను. 1 గ్లాస్ పప్పు అయితే 3 గ్లాసుల రవ్వ వేసుకుంటాను. మీరు క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి అనుకుంటే చిన్న కప్పుతో పిండి తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ క్వాంటిటీ అయితే పెద్ద కప్పుతో తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కొలతలు మాత్రం ఇవే. 3 కప్పుల ఇడ్లీ పిండికి అదే కప్పుతో 3/4 కప్పు మైదా పిండి వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. మైదా మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 4 కాయలు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా ఖచ్చితంగా వేసుకోవాలండి, లేదంటే గట్టిగా వచ్చేస్తాయి, పొంగవు. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మనకి ఎప్పుడైనా ఇడ్లీ పిండి ఎక్కువగా ఉన్నప్పుడు కానీ మిగిలిపోయినప్పుడు కానీ ఇలా ట్రై చేయొచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు, ఇంతకన్నా పల్చగా ఉండకూడదు. ఒకవేళ బాగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు చుక్కలు పోసి కలుపుకోవచ్చు. ఇది ఇలా బాగా కలిపి మూత పెట్టేసి 40 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల చట్నీ చూద్దాము. చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను 10 కాయలు తీసుకున్నానండి. రోటి పచ్చళ్ళు కానీ ఇలాంటి చట్నీలు కానీ కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటాయి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు చాలా కొంచెం వేసుకోవాలండి, చట్నీ పుల్లగా ఉంటే బాగుండదు. ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలకి అదే కప్పుతో 1/2 కప్పు వేపుడు శనగపప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పు ఉంటుంది కదండి, గుల్ల శనగపప్పు, ఇది వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు చూసి వేసుకోవాలండి, అంతగా తక్కువైతే తర్వాత కలుపుకోవచ్చు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. అలాగే మేము ఏ చట్నీకైనా కూడా వెల్లుల్లి వేయము. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకుందాం. ఒకవేళ పోపు వద్దు అనుకున్నా మానేయచ్చు. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, కొబ్బరి చట్నీ తయారైంది. చాలా చాలా బాగుంటుంది, అన్ని రకాల టిఫిన్స్కి బాగుంటుంది. ఈ లోపల పిండి కూడా బాగా నానింది. కరెక్ట్గా 40 నిమిషాలు నానబెట్టానండి. టైం ఉంటే గనక గంట అయినా నానబెట్టుకోవచ్చు. ఖచ్చితంగా అయితే నానబెట్టుకోవాలి, నానబెట్టకుండా వేస్తే సరిగ్గా రావు. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి, నూనె బాగా వేడిగా ఉండాలి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా పునుగులు వేసుకోవాలి. నూనె సరిగ్గా వేడవకుండా వేస్తే ఇలా పైకి పొంగవు, నూనె లాగినట్టు అయిపోతాయి. అలాగే మనం వేసిన వెంటనే ఇలా పైకి పొంగింది అంటే పిండి కరెక్ట్గా ఉన్నట్టు, వేసిన సోడా కూడా సరిపోయినట్టు. పిండి గట్టిగా ఉన్న సోడా చాలకపోయినా కూడా పైకి పొంగవు, చాలా గట్టిగా వచ్చేస్తాయి. వేసిన వెంటనే కదపకూడదు, కొద్దిగా వేగాక అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతాయి. నూనె కూడా నురగ తగ్గింది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పునుగులన్నీ వేసుకోవాలి. ఎప్పుడైనా ఇలా ఇడ్లీ పిండి ఉన్నా, దోశ పిండి ఉన్నా అప్పటికప్పుడు సింపుల్గా వేసేసుకోవచ్చు. దోశ పిండికైతే ఇంకే పిండి కలపాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇవి ఇలా ఉట్టిగా తిన్నా కూడా బాగుంటాయి. లేదైనా ఊరగాయలతో కానీ, రోటి పచ్చడి కానీ, ఇలాంటి చట్నీలతో కానీ
బాగుంటాయి. నేను కొబ్బరి చట్నీతో పాటు అల్లం పచ్చడి కూడా పెట్టానండి. ఇది నిలవ అల్లం పచ్చడి. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకో. పూరి, దానిలో కాంబినేషన్గా ఆలు బఠానీ కుర్మా చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం పూరీలోకి ఎక్కువగా శనగపిండితో చేసిన కూర చేస్తూ ఉంటాం కదండి. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే పూరీలు ఈ విధంగా చేస్తే ప్రతి పూరి పొంగుతూ సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. నూనె కూడా పీల్చవు, ఎంతసేపు ఉన్నా ఇంతే మెత్తగా ఉంటాయి. ముందుగా ఆలు బఠానీ కుర్మా చూద్దాము. ఆలు బఠానీ కుర్మాకి బంగాళదుంప ముక్కలు 1 కప్పు తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఇవి 2 బంగాళదుంపలు. 1 కప్పు బంగాళదుంప ముక్కలకి అదే కప్పుతో 1/2 కప్పు పచ్చి బఠానీ తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. నేను బఠానీ కాయలు ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. ఇందులో తగినన్ని నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనకి ఆలు బఠానీ 2 కూడా చాలా త్వరగా ఉడికిపోతాయి. లేదంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. కుక్కర్లో అయితే హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. ఇవి ఉడికే లోపల కూరకి గ్రేవీ కోసం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి. ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకోవాలండి, ఎండు కొబ్బరి వేస్తే అంత బాగుండదు. పచ్చి కొబ్బరి కూడా వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టాక తగినన్ని నీళ్లు పోసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కుర్మా మనం రెగ్యులర్గా చేసే కుర్మాలా ఉండదండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి మెత్తగా. ఈ లోపల కూరగాయ ముక్కలు కూడా బాగా ఉడికినాయి. ఇలా ఉండాలి. మనకి పట్టుకొని చూస్తే బంగాళదుంప ముక్కలు మెత్తగా ఉంటాయి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు కూర చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. మసాలా కూర కాబట్టి నూనె కాస్త ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాలి. ఉల్లిపాయ ఎక్కువ అవసరం ఉండదండి, 1 ఉల్లిపాయ అయితే సరిపోతుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగినాయి కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది కూడా ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మనకి టమాటో ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. మీడియం సైజ్ టమాటో 1 తీసుకున్నాను. టమాటో కూడా ఎక్కువ అవసరం ఉండదు. కొంతమంది కుర్మాకి టమాటోకు బదులుగా పెరుగు కూడా వేసుకుంటారు. మీరు కావాలి అనుకుంటే పెరుగు వేసుకోవచ్చు. పెరుగు వేసుకోవాలి అనుకుంటే చిన్న కప్పుతో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు వేసుకోకూడదు. చూడండి, టమాటో ఇలా బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, కొబ్బరి పేస్ట్, అదంతా వేసి కలుపుకోవాలి. ఇలా కలిపి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. కూర రుచి అంతా దీనివల్లేనండి. అలాగే ఇది ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటుకుంటుంది. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న ఆలు బఠానీ ఉంది కదా, నీళ్లతో సహా వేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ ఉంటే కనుక ఇంకా ప్రత్యేకంగా నీళ్లు పోసుకోవాల్సిన అవసరం ఉండదు. నీళ్లు తక్కువ ఉంటే ఇంకొంచెం నీళ్లు పోసి కలుపుకోవచ్చు. ఇలా కలుపుకొని 1 స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి అంటే ఎండు మెంతాకు ఉంటుంది కదండి, అది. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు, ఎందుకంటే మనం ముందే బఠానీ, బంగాళదుంప ఉడికించాం కాబట్టి త్వరగానే ఉడుకుతుంది. అవసరమైతే మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. అలాగే నీళ్లు బాగా తక్కువ ఉన్నాయి, కూర చిక్కగా ఉంది అనుకుంటే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు. చూడండి, 6-7 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉడికితే సరిపోతుంది. మనకి చల్లారాక ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, ఆలు బఠానీ కుర్మా తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు పూరీ చూద్దాము. పూరీ కోసం 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. నేను ఆశీర్వాద్ తీసుకున్నానండి. మీకు నచ్చినది ఏ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇందులో తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పంచదార వేసి కలుపుకోవాలి. పూరీ పిండి కలిపేటప్పుడు కొంచెం పంచదార వేసుకుంటే పూరీలు పొంగుతూ బాగా వస్తాయి. ఇందులో 3 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. మనకి చపాతీ, పూరి, పుల్కా వీటి అన్నిటికీ పిండి కలిపే విధానం ఒకటేనండి. అలాగే పిండి కలుపుకునే దాన్ని బట్టే మనకి మెత్తగా బాగా వస్తాయి. ఇలా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. పిండి గట్టిగా కలుపుకున్నారనుకోండి పూరీలు కూడా గట్టిగా వస్తాయి, సరిగ్గా పొంగవు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, చపాతీ కానీ పూరి కానీ ఇవన్నీ నూనె ఎక్కువ వేసి కలుపుకుంటే సాఫ్ట్గా వస్తాయేమో అనుకుంటారు. అలా ఏముండదు, నూనె ఎక్కువ అవసరం ఉండదండి. నీళ్ళే ఎక్కువ పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని మూత పెట్టేసి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 20 నిమిషాలు నానితే సరిపోతుంది. మీకు టైం ఉంటే ఎంతసేపు అయినా నానబెట్టుకోవచ్చండి. ఖచ్చితంగా అయితే 20 నిమిషాలు నానాలి. 20 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. పూరి సైజుని బట్టండి. మీరు చిన్న పూరీలు చేసుకోవాలి అనుకున్నప్పుడు చిన్న పిండి ముద్దలు చేసుకోవాలి. కాస్త పెద్దవైతే పెద్దవి చేసుకుంటే సరిపోతుంది. పిండి ముద్దలన్నీ ఇలా చేసుకున్నాం కదండి. ఇప్పుడు పొడిపిండిలో అద్దుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. పొడిపిండి కూడా గోధుమ పిండి. అలాగే పూరికి మరీ పల్చగా ఒత్తకూడదు. పల్చగా ఒత్తినా కూడా సరిగ్గా పొంగవు. కొంచెం మందంగానే ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్నీ ఒత్తుకోవాలి. నేను అన్నీ ఒకేసారి చేసేస్తున్నానండి. పూరీకి ఇలా ఒకేసారి చేసుకోవచ్చు. చపాతీకి అయితే ఒకటి చేస్తూ ఒకటి కాలుస్తూ ఉంటాం కదా, కానీ పూరీకి ఇలా ఒకేసారి చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలి. ఇలా వేడయ్యాక హై ఫ్లేమ్లోనే ఉంచి పూరీ వేసి వేయించుకోవాలి. చూడండి, పైన గరిటెతో ఇలా ఒత్తుతూ ఉంటే పైకి పొంగుతుంది. చూడండి, ఇలా పొంగింది కదా, పొంగిన వెంటనే రెండో వైపుకి తిప్పుకోవాలి. పూరీ వేగడానికి అస్సలు టైం పట్టదండి, చాలా త్వరగా అవుతుంది. రెండో వైపును కూడా ఇలా వేగింది కదా, ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని పూరీలు వేయించుకోవాలి. ఏమీ లేదండి, పూరీకి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. కొంచెం మందంగా చేసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉండాలి. నూనె సరిగ్గా వేడి లేకపోయినా కూడా పూరీలు పొంగవు. పల్చగా ఒత్తారనుకోండి పూరీలు చిల్లుపడి సరిగ్గా పొంగవు. ఇదే విధంగా అన్ని పూరీలు వేయించుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, మీకు చూస్తేనే అర్థమవుతుంది. మెత్తగా ఉంటాయి. ఎంతసేపు ఉన్నా కూడా ఇంతే మెత్తగా ఉంటాయి. నూనె కూడా పీల్చవు. చూడండి, అన్నీ ఇలా వేయించుకున్నాం కదా, ఇంతేనండి, పూరీ తయారైంది. చాలా చాలా బాగుంటుంది. పూరీ ఏ కూరతో తిన్నా కూడా బాగుంటుంది. ఒకసారి ఇలా ఆలు బఠానీ కుర్మా కూడా ట్రై చేసి చూడండి. ఈ కుర్మా మనకి పూరీకే కాదు, చపాతీ, పుల్కా, అన్నంలో కూడా తినొచ్చు. రాగి దోశ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు, ఈజీగా వేసుకోవచ్చు. రాగి దోశకి 1 కప్పు రాగి పిండి. ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేయడం వల్ల బాగా వస్తాయి. అచ్చంగా రాగి పిండి వేసినా కూడా దోశ అంత బాగా రాదు. ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, 1/2 కప్పు క్యారెట్ తురుము, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు. ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇవి పల్చగా మనకి రవ్వ దోశ ఎలా వస్తుందో అలా వస్తాయి. అలా ఉంటేనే బాగుంటుంది. మందంగా ఉంటే అంత బాగుండదు. మీకు అంతగా 4 కప్పులు నీళ్లు పోసే కూడా చిక్కగా ఉంది, మందంగా వస్తున్నాయి అనుకుంటే ఇంకొక 1/2 కప్పు నీళ్లు పోసుకోవచ్చు. అంతకు మించి కూడా పట్టదండి. మరీ పల్చగా ఉన్నా కూడా దోశ బాగా రాదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇది మూత పెట్టేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా నానాలండి. ఇన్స్టెంట్గా వేస్తున్నాం కదా, అప్పటికప్పుడు కలిపి వేసేసినా కూడా సరిగ్గా రాదు. చూడండి, ఇది ఇలా బాగా నానింది కదా,
గంట తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఎంతసేపు నాన్నా కూడా పర్వాలేదు, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడవ్వాలి. పెనం బాగా వేడిగా ఉండాలండి. సరిగ్గా వేడవకుండా వేస్తే మీకు అస్సలు రాదు, అంటుకుపోయినట్టు అయిపోతుంది, విరిగిపోతుంది. ఇలా వేడయ్యాక పిండి కలుపుకొని ఈ విధంగా వేసుకోవాలి. రవ్వ దోశ వేసుకున్నట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా దోశ వేసుకున్నాక నూనె వేసి కాల్చుకోవాలి. చుట్టూ వేసుకొని మధ్యలో కూడా వేసుకోవాలండి, లేదంటే సరిగ్గా కాలదు. హై ఫ్లేమ్లోనే కాలనివ్వాలి, మంట మాత్రం తగ్గించకూడదు. చూడండి, ఇది ఇలా కాలింది కదా, ఒకవైపు కాలితే సరిపోతుంది, రెండో వైపు అవసరం ఉండదు. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇదే విధంగా అన్ని దోశలు వేసుకోవాలి. ఇంకొక దోశ వేసే ప్రతిసారి కూడా ఇలా టిష్యూతో కానీ క్లాత్తో కానీ పెనాన్ని తుడుచుకొని వేసుకోవాలి. ఇదనే కాదు, మామూలు దోశ అయినా పెసరట్టు అయినా ఏదైనా సరే వేసే ముందు ఒక్కసారి టిష్యూతో తుడుచుకొని వేసుకుంటే చాలా బాగా వస్తాయి, అంటుకోకుండా. అలాగే ఈ దోశ వేసే ప్రతిసారి కూడా పిండిని ఒకసారి కలిపి వేసుకోవాలి. హై ఫ్లేమ్లో కాలనివ్వాలి. పిండి మిగిలిందనుకోండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. మరుసటి రోజుకి పిండి కావాలి, నానబెట్టుకునే టైం లేదు అనుకుంటే ముందు రోజే కలిపేసి 1 గంట నానిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో 2 రోజులు 3 రోజులు ఉన్నా కూడా పిండి పాడవుతూ. చూడండి, ఇది కూడా ఇలా వేసుకున్నాం కదా. ఇంతేనండి, రాగి దోశ తయారైంది. చాలా చాలా బాగుంటాయి. నేను శనగపిండి చట్నీ, దోశ ఆవకాయ పెట్టాను. ఏదైనా చట్నీతో కానీ ఊరగాయతో కానీ తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.